నా పేరు గనుశంకర్, జనసేన పార్టీ విజయవాడ నగర సహాయ కార్యదర్శి. మరి నీతి నిజాయితీ గల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి మాలాంటి ఎంతోమంది సామాన్య పేద మధ్యతరగతి నాయకులందరూ కూడా రాజకీయాల మీద ఒక ఆసక్తితో, అదేవిధంగా రబ్బరు చెప్పులతో రాజకీయం చేస్తారన్న పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో మేమంతా దాదాపు 10 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ జెండాని మా భుజాల మీద మోస్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సిద్ధాంతాలకి ఆకర్షితులైనటువంటి పోతిన మహేష్ గారు అలాంటి ఎంతోమంది మరి పేద మధ్యతరగతి కుటుంబీకుల్ని రాజకీయాల వైపు నడిపి మాలాంటి వారికి ఈ రోజున సమాజంలో ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చినటువంటి నాయకుడు. మరి అటువంటి పార్టీ విధేయుడు పోతిన మహేష్ గారు, నీతి నిజాయితీ కేర్ ఆఫ్ అడ్రస్ పోతిన మహేష్ గారు. అలాంటి వ్యక్తికి ఈ రోజున జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా సీట్ కేటాయించాలి. ఎందుకంటే జనసేన పార్టీ తరఫున విజయవాడ నగరం నుంచి రాష్ట్రం నలుమూలల ఏ సమస్య వచ్చినా, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించిన పశ్చిమలో మొట్టమొదటి వాణ్ణి వినిపించేది పోతిన మహేష్ గారు. మరి ఈ రోజున పార్టీ కార్యాలయం దగ్గర ఉన్న స్టాఫ్ మీద కూడా పోలీసులు దాడి చేయడానికి వెళ్తే అర్ధరాత్రి 1 గంటకు కూడా ఇక్కడి నుంచి 100 మంది సైన్యంతో వెళ్ళి ఆ రోజున పోలీసులను ప్రశ్నించిన వ్యక్తి పోతిన మహేష్ గారు. ఈ రోజున జనసేన పార్టీ తరఫున సిద్ధాంతాల గురించి కానీ, ఆశయాల గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఏగా వాలితే కత్తితో నరికే ఏకైక నాయకుడు పోతిన మహేష్ గారు. అటువంటి నాయకుడికి ఖచ్చితంగా జనసేన పార్టీ పశ్చిమ టికెట్ కేటాయించాలి. ఇది కేవలం టికెట్ సమస్య మాత్రమే కాదు, జనసేన పార్టీ ఆత్మగౌరవ సమస్య. విజయవాడ లాంటి నగరంలో, రాజధాని నగరంలో మరి జనసేన పార్టీ వాణిని విలిపించే బలమైన నాయకుడు, పార్టీ విధేయుడు పోతిన మహేష్ గారికి ఖచ్చితంగా పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించాలి. ఎందుకంటే ఆయారంలు గయారంలు ఈ 2 నెలల్లో వస్తారు, వాళ్ళు పోటీ చేస్తారు, గెలవరు. పోతిన మహేష్ గారు ప్రజల్లో ఉన్నారు కానీ ఖచ్చితంగా వాళ్ళు గెలవరు. ఒకవేళ గెలిచినా మాలాంటి వాళ్ళను వాళ్ళు ఈ 2 నెలలు జెండాలు మోపించి తర్వాత మా మొహం మీద తలుపులు వేస్తారు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీలో వెల్లంపల్లి శ్రీనివాస్కి మేమందరం ఆ రోజున చిరంజీవి గారి అభిమానులుగా జెండా మోసాం. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో గెలిపోయిన తర్వాత మమ్మల్ని అందరినీ మర్చిపోయాడు. ఎందుకంటే అతను ప్రజారాజ్యవాది కాదు, కేవలం రాజకీయంగా తన స్వార్థం చూసుకొని వెళ్ళిపోయిన వ్యక్తి. మరి అటువంటి దెబ్బలు తిన్న మేము ఈ రోజున నీతి నిజాయితీ గల పోతిన మహేష్ గారి నాయకత్వంలో ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నాం. 2019లో ఓడిపోయాం కానీ మా ప్రయాణం ఎక్కడ ఆగలా. ఎందుకంటే మా ధైర్యం పవన్ కళ్యాణ్, మా నాయకుడు పోతిన మహేష్. ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఫ్యాను రెక్కలు విరగొట్టిన ఏకైక నాయకుడు పోతిన మహేష్ అని చెప్పడంలో మేము ఎటువంటి జంకు చూడొచ్చట్లా. ఎందుకంటే దానికి ఉదాహరణగా చూసుకుంటే వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతి మీద ఏ ఆయారం గయారం పోరాడాడు. అమ్మవారి ఆలయంలో సింహాలు ఎత్తుకెళ్ళిపోతే ఏ నాయకుడు రోడ్డు మీదకి వచ్చాడు. వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎత్తుకెళ్ళిపోతే ఏ నాయకుడు రోడ్డు మీదకి వచ్చాడు. ఇలాగ ఈ నియోజకవర్గ నాయక సమస్య మీద పోరాడిన పోతిన మహేష్ గారికి పశ్చిమ నియోజకవర్గ టికెట్ కేటాయించాలి. జనసేన పార్టీ మనుగడను పవన్ కళ్యాణ్ గారికి మేము మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకోరుకుంటున్నాం. అన్నయ్య, మిమ్మల్ని ఇప్పటి వరకు మేము ఏది అడగల. పశ్చిమ నియోజకవర్గంలో మా నాయకుడు పోతిన మహేష్ గారిని ఒక ధైర్యంతో మేము ఉన్నాం కాబట్టి ఆ ధైర్యాన్ని మీరు కొనసాగించాలి. ఆయనకి టికెట్ని కేటాయించాలి. ఆయారం గయారంలు వద్దు, మహేష్ అన్నే మాకు ముత్తు.